టాప్ 9 న్యూస్ నేను ప్రతిభ. హైదరాబాద్ లో సందడిగా ఎట్ హోమ్ వేడుక. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూ కబ్జా కేసు. తెలంగాణ టుడే సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే కూడా ఈ విందుకు హాజరయ్యారు. గవర్నర్ తమిళసై అతిథుల దగ్గరకు వెళ్లి పలకరించారు. మంత్రి కొండా సురేఖ గవర్నర్ తో సెల్ఫీ దిగారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం ఎట్ హోమ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. తమను బిల్లా రంగాతో పోల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి చరిత్రేంటో ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ చరిత్ర, ఆయనపై ఉన్న కేసులు ప్రజలకు తెలియనివి కావని అన్నారు. గవర్నర్ తమిళసై తీరును కూడా వారు తప్పుపట్టారు. రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేని వారిని గవర్నర్ గా నియమిస్తే పాలన ఎలా ఉంటుందో దానికి తమిళసయ్యే నిదర్శనమని విమర్శించారు. మాజీ మంత్రి బీజేపీ నేత డీకే అరుణపై కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె విలువలు, విధానాలు లేని వ్యక్తి అని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలకు అరుణ మారుపేరని మండిపడ్డారు. అసదుద్దీన్ ఆహ్వానిస్తే ఆమె ఎంఐఎంలోకి కూడా వెళతారన్నారు. 2019 ఎన్నికల్లో 15 కోట్లిస్తే కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తానంటూ అరుణ చెప్పారని ఆరోపించారు. ఆమె డబ్బు అడిగారని చెప్పేందుకు తాను ఏ ప్రమాణమైనా చేస్తానన్నారు వంశీచంద్రెడ్డి. డీకే అరుణ విసిరిన సవాల్ని సైతం స్వీకరించారాయన. ఆమె చెప్పినట్లుగా ఈ నెల 28న ఉదయం 10 గంటలకు మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీ రామాలయానికి వస్తానని ప్రకటించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి బీజేపీ పూరించబోతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 28న 20,000 మంది బీజేపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో 20 రోజుల పాటు తాను పాదయాత్ర చేస్తానని బండి సంజయ్ తెలియజేశారు. కోదండరాం గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు ఉందా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. హరీష్, కేటీఆర్ మాటలకు హద్దు లేదని విమర్శించారు. జేఏసీ చైర్మన్ గా కోదండరాం ఇంటికి ఎన్నిసార్లు వీరు వెళ్లారు గుర్తు లేదా అని అన్నారు. ఉద్యమ సమయంలో కోదండరాంని బీఆర్ఎస్ దేవుడిలా చూసిందన్నారు. 9 ఏళ్లుగా కోదండరాం గురించి నోరు పెదపని కేటీఆర్ ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీ చేస్తే రాద్ధాంతం చేస్తున్నారంటూ జగ్గారెడ్డి విమర్శించారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చౌదరిగూడలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ నెల 23వ తేదీతో ఈ ఎఫ్ఐఆర్ ఉంది. తమ స్థలంలోకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, పల్లా నీలిమ చౌదరి, మధుకర్ రెడ్డి అక్రమంగా ప్రవేశించారని ఉప్పల్కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మ విభూషణుడిగా మారిన ప్రముఖ నటుడు చిరంజీవిని రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం తెలుగు చిత్రసీమకు, తెలుగు ప్రేక్షకులకు గర్వకారణమన్నారు. చిరంజీవి సినిమాలు ఒక మెసేజ్ ని ప్రేక్షకులకు అందిస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున చిరంజీవికి పౌర సన్మానం చేస్తామని ప్రకటించారు. అటు పద్మ విభూషణ్ కి ఎంపిక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చిరంజీవి అభినందించారు. ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఏటా భారతమాత ఫౌండేషన్ నిర్వహిస్తున్న భారతమాత మహాహారతి కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చినజీయర్ స్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన త్రివర్ణ పతాకాలతో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయవాడ రాజ్ భవన్ లో కోలాహలంగా ఎట్ హోమ్ వేడుకలు. పొత్తులు, సీట్లపై టీడీపీ, జనసేన సిగపట్లు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఆఫీస్ అల్టిమేటం. ఏపీ పాలిటిక్స్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎట్ హోమ్ కు హాజరయ్యారు. సిపిఐ నుంచి రామకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ నజీర్ అతిథుల దగ్గరకు వెళ్లి అందరినీ పలకరించారు. ఏపీలో పొత్తులు కొలిక్కి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు జనసేన అధినేత పవన్. ఇప్పటికే టీడీపీ జనసేన బంధం బలపడింది. ఇక బీజేపీ వైఖరి ఏంటి అనేది తెలుసుకునేందుకు ఢిల్లీ బాట పడుతున్నారాయన. అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరిన పవన్ 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. బీజేపీతో స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్థుల ప్రకటనతో పాటు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించే ఆలోచనలో ఉంది టీడీపీ, జనసేన. టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనపై రాజకీయ దుమారం రేగుతోంది. గతంలో చంద్రబాబు 2 సీట్లు ప్రకటించడంతో తాజాగా పవన్ సైతం రాజానగరం, రాజోలు ఈ 2 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే ఇవన్నీ డ్రామాలంటూ విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన నేతల్లో వ్యతిరేకతను చల్లార్చడానికి చంద్రబాబు వదిలేసిన సీట్లని పవన్ ప్రకటించారని ఆరోపించారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి లాంటి చోట్ల జనసేన అభ్యర్థుల్ని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మరొకవైపు జనసేన అభ్యర్థుల్ని ప్రకటిస్తే తమకు ఇబ్బంది కానీ వైసీపీకి ఎందుకు ఉలిక్కి పడుతోందని నానికి బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం నుంచి సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. 29న హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధమవుతున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒక్క సంవత్సరమైన జాబ్ క్యాలెండర్ వేశారా అని ఏపీ ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలే లేవన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటిఫికేషన్స్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని నిలదీశారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. గుంటూరు కాస్త గంటలూరుగా మారిపోయిందంటూ విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని, ఇక అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు ఉచ్చులో షర్మిల పడిపోయి తండ్రి ఆశయాల్ని గాలి కుదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ తో షర్మిల చేతులు కలిపారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ పొత్తు ఎక్కువ కాలం నిలవదని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షానే ఉంటుందని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వైసీపీకి గుర్తుకొస్తుందని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాను ఇప్పుడు హడావుడిగా ఆమోదించడం వెనుక కుట్ర ఉందన్నారు. రాజీనామా ఆమోదించే సమయంలో కనీసం తనతో మాట్లాడడం కానీ, ఫోన్లో సంప్రదించడం కానీ చేయలేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాజీనామా ఆమోదించిన తరువాత ఆయన తొలిసారి విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా తాను సిద్ధమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అద్దంకిలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారా అని వెంకటేశ్వరరావును మీడియా ప్రశ్నించింది. కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడం అవసరమా అని ప్రశ్నించారాయన. ఎమ్మిగనూరు వైసీపీ సీటు పంచాయతీ ఒక కొలిక్కొచ్చింది. ఎమ్మిగనూరు సీటు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు దాదాపు ఖరారైనట్లే. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఇద్దరు నేతలు కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను గెలిపించి తీసుకురావాలని చెన్నకేశవరెడ్డికి సీఎం జగన్ సూచించారు. రేణుకను గెలిపిస్తామంటూ చెన్నకేశవరెడ్డి సైతం సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్ లో కనువిందు చేసిన తెలుగు రాష్ట్రాల శకటాలు. జాన్ పహడ్ దర్గా సందర్శించిన మంత్రి ఉత్తమ్. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం కవిత పోరాటం. తెలుగు రాష్ట్రాల వార్తల్లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో నిర్వహించిన 75వ రిపబ్లిక్ పరేడ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల్ని చూపించి ఆంధ్రప్రదేశ్ శకటం. దీనిపై తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ బోర్డులు, ల్యాప్టాప్లు, ట్యాబ్లను విద్యార్థులు వినియోగించే తీరుని బొమ్మలుగా రూపొందించారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చాటుతూ తెలంగాణ శకటం కనువిందు చేసింది. తెలంగాణ స్వతంత్ర సమరయోధుల గాథల్ని శకటం చాటి చెప్పింది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్టుగా ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ చందనవెల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన జిన్నా సోలార్ సిస్టమ్ లిమిటెడ్ ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భట్టికి కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. ఈ సోలార్ పవర్ ప్లాంట్ 100 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని 1 గిగావాట్ సామర్థ్యానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాన్ పహడ్ దర్గా అభివృద్ధికి వచ్చే 2 ఏళ్లలో ₹1 కోటి ఖర్చు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహడ్ దర్గా ఉరుసు వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు లక్ష్యంగా భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పూలే విగ్రహంతో పాటు బీసీల హక్కుల సాధన కోసం భారత జాగృతి తరపున పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్లో మహిళా బిల్ పాస్ చేయాలని ఉద్యమం చేశామన్నారు. వీటితో పాటు ఇంకా ఎన్నో లక్ష్యాలతో భారత జాగృతి పనిచేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అనేక సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించి సిద్దిపేట జిల్లాను తెలంగాణలో మొదటి స్థానంలో నిలపాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సిద్దిపేట బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ ని హరీష్ రావు అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2516 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఖమ్మంలోని ఒక పాఠశాల కనుమరుగవుతున్న భారతీయ సంప్రదాయ వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. మనుగడలో లేని నాణాలు, గతంలో ఉపయోగించిన వస్తువుల్ని ఇందులో ప్రదర్శనకు ఉంచారు. వీటిని విద్యార్థులే సేకరించారు. ల్యాండ్ లైన్ ఫోన్స్, టేప్ రికార్డ్స్ తో పాటు తెలుగు సామెతల్ని కూడా అక్షర రూపంలో విద్యార్థులు ప్రదర్శించారు. ఇక్కడ రిపబ్లిక్ డే సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భద్రతా దళాలు ఏర్పాటు చేసిన స్టాక్ దగ్గరకు వెళ్లి స్నైపర్ రైఫిల్ పట్టుకుని గురి చూశారు. అటవీ అధికారులు ప్రదర్శించిన స్టాల్లో విషరహిత పాములతో కాసేపు సరదాగా గడిపారు. తాను పాముల్ని పట్టుకుంటానంటూ చిన్నపిల్లల్ని ఉత్సాహపరిచారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తెల్లవారుజామునే కొండపైకి చేరుకున్న పర్యాటకులు మేఘాల కొండపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు విచ్చేసిన రాష్ట్రపతి, ఫ్రాన్స్ అధ్యక్షుడు. బీహార్లో వేడెక్కిన రాజకీయం. నేషనల్ న్యూస్ సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రిపబ్లిక్ డే పరేడ్ లో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని ప్రదర్శించింది భారత్. మొత్తం 25 సెక్టార్లు ప్రదర్శించారు. T-20 భీష్మ యుద్ధ ట్యాంకులు, అధునాతన నాగ్ మిసైల్ సిస్టమ్ ఆకర్షణగా నిలిచాయి. పినాకా మల్టీ బ్యారెల్ సిస్టమ్ కలర్ఫుల్ గా కనిపించింది. అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ని కూడా ప్రదర్శించారు. పరేడ్ లో ఫ్రాన్స్ సైనిక బలగాలు కూడా పాల్గొన్నాయి. భారత సైనిక శక్తిని మాక్రాన్ కు వివరించారు ప్రధాని మోదీ. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా 40 ఏళ్ల క్రితం పక్కన పెట్టిన సంప్రదాయం తిరిగి అమల్లోకి వచ్చింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథకు విచ్చేశారు. 6 గుర్రాలతో కూడిన ఈ నల్ల రంగు బగ్గీ బ్రిటిష్ కాలంలో అప్పటి వైస్రాయ్ ఉపయోగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో 3 రంగుల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కార్యకర్తలకు స్వీట్స్ పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారతదేశాన్ని కొనియాడారు. తమను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ఆయన రిపబ్లిక్ డే వేడుకల్లో ఫ్రాన్స్ సైన్యం కవాతు వీడియోని జోడిస్తూ థ్యాంక్ యూ ఇండియా అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఫ్రాన్స్ ఎంబసీలో ఫ్రాన్స్ దేశస్థులతో సమావేశమయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హాజరు కావడం ఇది 6వసారి. వేడెక్కిన బీహార్ రాజకీయాలు. ఈ నెల 28న మరో మలుపు తీసుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో ఈ ఆదివారం నితీష్ కుమార్ 9వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే మాటలు అటు పాట్నాలోనూ ఇటు ఢిల్లీలోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. రేపు పాట్నాలో జేడీయూ శాసనసభాపక్ష సమావేశాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. మరొకవైపు రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కి సీఎం నితీష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ దూరంగా ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా నిర్వహించదలిచిన బహిరంగ సభలకు బెంగాల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. స్కూల్ పరీక్షలని చెప్తూ అనుమతి ఇవ్వట్లేదని తెలిపారు. మరాఠాలకు రిజర్వేషన్స్ పై ఉద్యమ నేత మనోజ్ జారంగి మహారాష్ట్ర సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. దీనిపై ఆయన మహారాష్ట్ర సర్కార్కు రేపు ఉదయం 11 గంటల వరకు గడువు విధించారు. ఆర్డినెన్స్ జారీ చేయని పక్షంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ముంబై ఆజాద్ మైదాన్ కు భారీ ర్యాలీతో వస్తారని తెలిపారు. ఒక్కసారి ఆ దిశగా కదిలిన తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని హెచ్చరించారు. కోల్కతా హైకోర్టులో ఒక న్యాయమూర్తి మరో న్యాయమూర్తిపై చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం ఆ వ్యవహారంపై విచారణ కోసం రేపు ప్రత్యేకంగా కొలువుదీరనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన 5 సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును రేపు ఉదయం 10:30కు చేపట్టబోతుంది.